హైదరాబాదు ఫిల్మ్ ఇండస్ట్రీ తరలొచ్చిన తర్వాత ఏమన్నా వీళ్ళు సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఎక్కడన్నా చెప్పుకోదగ్గ ల్యాండ్ మార్క్ సినిమాలు ఎక్కడన్నా వచ్చినాయా? ఒక ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు ఇటువంటి మహనీయులు తీసిన సినిమాలు, శంకరాభరణం కానివ్వండి, ఒకటే ఉంది వాళ్ళు చేసిన అన్ని ఆణిముత్యాలే. సినిమా ఆడిని ఆడకపోయినా కూడా దాంట్లో ఒక సామాజిక స్పృహ, ఈవెన్ దాసనారాయణరావు గారు వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా ఒక సామాజిక స్పృహతో వసే రాములమ్మ ఇవన్నీ తీశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా మంచి సినిమాలు వచ్చినాయి, అంటే టోటల్గా రాలేదని అంటలా. ఇవాళ పోటీ పడిపోయి ఇష్టానుసారం అసాంఘికమైన సినిమాలు, వైలెన్స్, తీవ్రమైన వైలెన్స్తో, అసభ్య పదజాలంతో, ఒకప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి సినిమా చూసేది ఉండేది నా చిన్నప్పుడు. తర్వాత కాలక్రమంలో పెళ్ళాంతో మాత్రం వెళ్ళి చూడగలిగే సినిమాలు కొన్ని వచ్చినాయి మార్పులో. తర్వాత కేవలం అసలు ఎవరితోనూ వెళ్ళి చూడలేని, ఆడపిల్లలతో వెళ్ళి కూర్చుని ప్రియురాలతో కూడా కలిసి కూర్చుని చూడలేని సినిమాలు తీసుకొచ్చేసారు. కొన్ని వచ్చినాయండి, చాలా వరకు వచ్చినాయి. కొన్ని చాలా వరకు మీకు అయితే రాయితీలు ఇస్తున్నారు, నాకు మొహమాటం లేదు. ఎందుకంటే వీళ్ళలో ఏమాత్రం క్రియేటివిటీ లేదు. వైలెన్సే క్రియేటివిటీగా అనుకుంటారు. డైలాగులు విపరీతమైన అరవటం, పశువుల కంటే హీనంగా అరవటం. మన మధ్య డిస్టెన్స్లో మాట్లాడటానికి అరుపు కావాలంటే, కోపాన్ని ప్రదర్శించాలంటే